ట్రంప్ ఇప్పుడు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు G7 సదస్సులో. అసలు యుద్ధం ఆగిపోయిందని మీరెలా అనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు యుద్ధం చేసినా చేయొచ్చు. ఇరాన్ ఇంకా మేము అనుకున్నటువంటి విధంగా రాకపోయినా, మేము చెప్పినట్లుగా వినకపోయినా, లేదా తన మొండి పట్టు అలాగే కొనసాగినా మేము యుద్ధం చేస్తాం. యుద్ధం అయిపోయింది అనుకోకండి, రేపైనా యుద్ధం చేయొచ్చు, రేపైనా దాడి చేస్తాం అన్న విధంగా ట్రంప్ G7 సదస్సులో మాట్లాడాడు. సో ఇలా మాట్లాడేసరికి ఇప్పుడు ప్రపంచ దేశాలు మళ్ళీ ఆశ్చర్యపోతున్నాయి. ఇదేంట్రా నాయన, ఇప్పటికే హార్మోజ్ జలసంధి వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు చక్కబడాలంటే 60 నుంచి 90 రోజుల సమయం పడుతుంది. ఇలాంటి సమయంలో ఈ విధమైనటువంటి ప్రకటన చేసేసరికి ప్రపంచ దేశాలు మళ్ళీ భయపడుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలాంటప్పుడే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్ లాంటి దేశం గ్రీన్ ఎనర్జీ మీద విపరీతమైనటువంటి దృష్టి పెట్టాలి. ఇప్పటికే గత 10 సంవత్సరాలుగా ఈ గ్రీన్ ఎనర్జీ మీద కేంద్ర ప్రభుత్వం మంచిగా దృష్టి పెట్టింది. 150 గిగావాట్ల వరకు మనం వెళ్ళగలిగాం, కానీ మనది 1500 గిగావాట్లకు వెళ్ళాలి. ఇంకా ఎడార్ల మీద దృష్టి పెట్టారు. అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే రిజర్వాయర్లు ఉంటాయో అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం రాయితీలు ఇస్తే ఇంకా ప్రజలు చాలా వరకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వాహనాలు వాడుకోవడం, అలాగే ఏదైతే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అవుతుందో ఎక్కువగా వెహికల్స్కి, దాని నుంచి కూడా భద్రత ఏర్పాటు చేయాలి. ఇంకా దాన్ని బాగా మెరుగుపరచాలి వాహనాల్ని. ఇది కాకుండా ముఖ్యంగా ఇంకా దిగుమతులు తగ్గించుకోవడానికి ఇప్పుడు E20, E30, E85 ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఇంకా బాగా అభివృద్ధి చేసి మైలేజ్ పడిపోకుండా, బళ్ళు కూడా పాడవకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెట్టారు, కానీ అవి కొంత సమయం పట్టవచ్చు. అలాగే సోలార్ విషయంలో ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, కానీ తరువాత మనం పెట్టుకున్నటువంటి ఆ పవర్ ఎడిపోతుంది. ప్రభుత్వం నుంచి మనం వాడుకున్నటువంటి యూనిట్కి ఒక ధర, మన నుంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి యూనిట్కి ఇంకొక ధర ఇస్తుంది. సగం ధర కూడా రావట్లేదని ఇప్పుడు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కన్క్లూజన్ ఇవ్వాలి, క్లారిటీ ఇవ్వాలి. అలా గనక ఇస్తే చాలామంది ఇంకా పెట్టుకుంటారు. చాలామంది పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మన పవర్ని వాళ్ళు వాడుకోవడం ఏంటి, వాడుకున్న తర్వాత కనీసం సగం ధర కూడా రాకపోవడం ఏంటి అనేది ఇప్పుడు ప్రజల యొక్క భయం. లేదు, మనకు కావాల్సినటువంటి, అంటే ఒక ఇంటికి కావాల్సినటువంటి పవర్ మొత్తం మనం ఉపయోగించుకుంటే, బయట నుంచి పవర్ అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ను ఉపయోగించుకోకుండా మనం కావాల్సినటువంటి పవర్ను ఉపయోగించుకుంటే సోలార్ నుంచి 365 రోజులు అవుద్దా? ఎందుకంటే కొంతమందికి భయం ఉంది, కేవలం యాసీకాలం మాత్రమే వస్తుందేమో, ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగతా సమయంలో అది పవర్ కన్జంప్షన్ ఉండదేమో అనుకుంటున్నారు. దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. శీతాకాలం ఎంత వస్తుంది, ఇవన్నీ. అంటే పవర్ని మనం వద్దనుకుంటే ప్రభుత్వం నుంచి ఆ మీటర్ వద్దనుకున్నామంటే అది తర్వాత రాబోయేటటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి పవర్ ఏదైనా సమస్యలు వస్తే అప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని భయపడిపోతున్నారు కొంతమంది. దీని మీద కూడా ఒక క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా చాలామంది సోలార్ని పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ రాయితీల వల్ల ప్రతి ఇంటి మీద సోలార్ ఉంటే ఎంత పవర్ వస్తున్నట్లు. అయితే ప్రభుత్వం మన దగ్గర నుండి ఒక 10 రూపాయలు తీసుకుంటే కనీసం మన పవర్కి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తానంటే ఎలా ఉంటుంది? దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఈ కరెంటు తీసుకుంటుంది. సో దీని మీద జనాలకి ఏ క్లారిటీ లేదు. పోనీ ఆ వెండర్లు ఎవరు ఉన్నారో ఆ వెండర్లు కూడా కరెక్ట్ చెప్పడం లేదు చాలా వరకు. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే పవన్ విద్యుత్ మీద, సోలార్ విద్యుత్ మీద, ఈ వాటర్ విద్యుత్ మీద చాలా బాగా పెట్టుబడులు పెడుతుంది. ఇంకా పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులను కూడా ఆహ్వానిస్తుంది. వాళ్ళు కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ గ్రీన్ ఎనర్జీని మనం చైనా లాగా అభివృద్ధి చెందించాలి. అభివృద్ధి చెందితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి వనరులని ఉపయోగించుకొని చేస్తే మనకున్న మానవాళికి ఇది చాలా అవసరం, చాలా బాగా ఉపయోగపడుతుంది. చమురుని తగ్గించుకోవడానికి ఇప్పటికే E10, E20, E30, E85 ఇవన్నీ తయారు చేస్తున్నారు. దానికి ఇంకా మైలేజ్ పడిపోకుండా ఉండడం కోసం, బళ్ళు కూడా పాడవకుండా ఉండడం కోసం కూడా ఇప్పుడు దాంట్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. కానీ అవన్నీ చేయాలంటే ఒక 5-6 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే అదంతా సక్సెస్ అవ్వడానికి. మనం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఇలాంటి సంక్షోభం సమయంలోనే ఒక మంచి కొత్త ఆవిష్కరణలు ప్రవేశపెడతాయి లేదా తీసుకొస్తాయి. అలాంటప్పుడు ఇలా ప్రతిసారి వచ్చిన సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా మంచిదే. ట్రంప్ ఏదైతే చేస్తున్నాడో, ట్రంప్ కావచ్చు లేకపోతే ఇరాన్ కావచ్చు, వినాశకాలే విపరీత బుద్ధి. ఎంతసేపు మనం ఇబ్బంది పెడతామో పిల్లి కూడా పులవుద్ది. ఆ విధంగానే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇబ్బంది పడి కొత్త ఆవిష్కరణలు వచ్చాయంటే ఆ చమురు కూడా ఇప్పటికే చాలు. మరో 40-50 సంవత్సరాల తర్వాత ఈ చమురు ఎవరికి అవసరం లేదనే ఉద్దేశంతో కూడా గల్ఫ్ దేశాలు భయపడి వాళ్ళు కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చెందించుకొని, అలాగే వాళ్ళు కూడా టెక్నాలజీని అభివృద్ధి చెందిస్తున్నారు. ఎందుకు అంటే ఈ చమురు వల్ల ఎవరికి రేపు 40-50 సంవత్సరాల తర్వాత
ఓ 30% మాత్రమే అవసరం ఉంటుంది, తర్వాత అవసరం ఉండదు. సో ఆ విధంగా వాళ్ళు భయపడుతుంటే ఇప్పుడు ట్రంప్ గాడు ఏమొచ్చేసి ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ట్రంప్ అయినా, ఇరాన్ అయినా, గల్ఫ్ దేశాలైనా ఎవరైనా సరే ఏదైనా ఒక సమస్యను సృష్టిస్తే అవతల పరిష్కారం కోసం చాలా దేశాలు ప్రయత్నాలు చేస్తాయి. అందులో ఒక్క దేశం సమస్యను పరిష్కరించేటప్పుడు ఆ ఆవిష్కరణ ఏదైతే ఉందో, కొత్త కొత్త ఆవిష్కరణలు సక్సెస్ అయ్యాయంటే ఇప్పటి నుంచే చమురు అవసరం ఉండదు.